వచ్చారు రన్య నీ ఓసీ ఫ్రెండ్స్. హే ఏంటి ఆ మాటలు? వాళ్ళంటే బాధపడతారు. అరే మామ నాకు దోస్త్ తీసుకురా. సరే మామ. రే నాకు పూరిరా. ఏంట్రన్య వీళ్ళు ప్రతిరోజు తినేసి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలరా వీళ్ళ దగ్గర. వాళ్ళ డబ్బులు అడగమంటే బేటే, వాళ్ళ నా ఫ్రెండ్స్. అయినా నీకు ఇందాక చెప్పాను కదా వాళ్ళ గురించి ఏం మాట్లాడొద్దని. సరేరా వెళ్తాం. బాయ్ మామా. బాయ్ మామా. నేను మార్కెట్కి వెళ్తాను, మా వాళ్ళు తినడానికి ఏమంటే. సరే అన్య, ఈ రోజు ఎలాగైనా వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి. సరేరా చెల్లి వెళ్తాం. అదేంటి తిన్నాళ్ళకి డబ్బులు ఇవ్వరా? ఏంటి చెల్లి కొత్తగా మాట్లాడుతున్నావు? అయినా మీరు రోజు తిని వెళ్ళిపోవడానికి ఇదే సత్రం ఏంటి? సర్లేరా చెల్లి ఎంతైతే చెప్పు. మొత్తం 2000 అయ్యింది. ఏంటి ఈ రోజు తినదానికి 2000? ఈ రోజుదే కాదు ఈ నెలంతా తిన్నారు కదా దానికి. ఓ సరేనమ్మా, ఫోన్ పే చేస్తారా చెల్లి? సరే. ఒరే నన్ను చూసి నేర్చుకోరా, మీ ఫ్రెండ్స్ 4 రోజులు తినదానికి డబ్బులు వసూలు చేశాను. ఏ నీకు ముందే చెప్పాను కదా వాళ్ళు డబ్బులు అడగొద్దని. రోజు వచ్చి ఫ్రీగా తిని వెళ్ళిపోతే ఏదో రోజు మనం అడుగు తింటాం. వాళ్ళు ఫ్రీగా తినడం ఏంటే, గట్టిగా మాట్లాడితే వాళ్ళదే షాపు. ఇవరా డబ్బులు. థ్యాంక్స్ రా మామ, టైంకి హెల్ప్ చేస్తున్నారు. మీ డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. అరే నువ్వు మాకు డబ్బులు ఏం తిరిగి ఇవ్వాల్సిన లేదు, కానీ మేము అప్పుడప్పుడు నీ టిఫిన్ సెంటర్కి వచ్చినప్పుడు మాకు టిఫిన్ పెట్టి చాలు. సరేరా మావా. హే ఆ రోజు నన్ను ఫ్రెండ్ గా అనుకుని హెల్ప్ చేశారు కాబట్టి ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నామే. వాళ్ళకి ఎంత పెట్టినా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేమే.